ద్వారకా దేవతలు కూడా ఆశ్చర్యపడేంతటి మహిమాన్విత నగరం. బంగారు గోపురాలు ఆకాశాన్ని తాకుతూ, పవిత్ర మందిరాలు భక్తిరసంతో మార్మోగుతూ, జనసంచారంతో నిండిన వీధులు. కాని ఒకరోజు ఏ సూచన లేకుండా అది అదృశ్యమైంది. అనంత సముద్రపు అగాధంలో మునిగి భూమి మీద నుంచి అంతరించిపోయింది. మిగిలింది కేవలం గాథలు, అపురూపమైన జ్ఞాపకాలు మాత్రమే. నేడు మనం కాల ప్రవాహానికి, విరామానికి ఒక ప్రయాణం మొదలు పెట్టుకున్నాము. మరచిపోయిన ద్వారకా నగర కథని వెలికితీయడానికి. ఇది ఒక కథ, పురాణం, చరిత్రగా మారిన కథ, వాస్తవం, దేవత్వంతో మిళితమైన కథ. ప్రాచీన భారతీయ గ్రంథాల ప్రకారం ద్వారక సాధారణ నగరం కాదు. ఇది హిందూమతంలోని 7 అత్యంత పవిత్ర నగరాలలో ఒకటైన సప్తపురుల్లో ఒకటి. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు స్వయంగా సముద్ర తీరాన ఈ కోటల నగరాన్ని నిర్మించాడు, తన ప్రజలకు ఆశ్రయం కల్పించాడు. ఈ నగరం బంగారం, వెండి, విలువైన రత్నాలతో ముడిపడిన రాజప్రాసాదాలతో ప్రకాశించేదని చెబుతారు. సముద్ర దేవుడిచ్చిన భూమిపై నిర్మించబడిన నగరం. శతాబ్దాల పాటు ద్వారకా దివ్య నిర్మాణ కళ, సంపద మరియు ఆధ్యాత్మిక మహిమకు చిహ్నంగా నిలిచింది. మథురలో అనేక యుద్ధాల అనంతరం శ్రీకృష్ణుడు ద్వారకను సురక్షిత ఆశ్రయంగా ఎంచుకున్నాడు. అక్కడ కొత్త రాజ్యం నిర్మించాడు. ఇది ఆనందం, సంపద, సంతోషంతో నిండియుంది. పురాణాల ప్రకారం ద్వారకలో 9 లక్షల మందిరాలు ఉండేవి. ఇవి రత్నాలతో అలంకరించబడి తేలియాడే తోటలతో నిండిపోయేవి. విస్తృత వీధులు వ్యాపారులు, భక్తులతో కిటకిటలాడేవి. ద్వారక మధ్యలో శ్రీకృష్ణుడి అద్భుత రాజప్రాసాదం ఉండేది. ఇది అందరినీ ఆశ్చర్యపరిచేది. చివరకు ఎంత గొప్ప నగరమైన కాలానికి లోబడింది. ద్వారకలో ప్రతిరోజు జీవితం ఉత్సవంగా మారిపోయింది. మార్కెట్లు అరుదైన మసాలాలు, మంగళ సిల్కు, మెరిసే ఆభరణాలతో నిండిపోయాయి. సంగీతం మరియు నవ్వులు వీధులలో మార్మోగుతూ, మందిరాలలో పూజా భజనలతో నిండి ఉన్నాయి. దూర ప్రాంతాల నుంచి ప్రయాణికులు శ్రీకృష్ణ రాజ్యాన్ని చూడటానికి వచ్చేవారు. గొప్ప ఉత్సవాలు నగరాన్ని అలంకరించేవి. ప్రజలు నక్షత్రాల కింద నృత్యం చేసేవారు. నది గంగా వద్ద బోటులు తేలేవి. ఇది సువర్ణ యుగం, దైవం అనుగ్రహించిన నాగరికత. కానీ ఏదైనా నాగరికత ఇంతటితో శాశ్వతం కాదు. శ్రీకృష్ణుని భూమి నుండి వెళ్లిపోయిన తరువాత చీకటి సమయాలు ప్రారంభమయ్యాయి. కృష్ణ కుటుంబమైన యాదవుల మధ్య విభేదాలు తలెత్తి స్వీయ నాశనానికి దారితీసింది. ఆ తరువాత సముద్రం ఒకప్పుడు ఆశీర్వాదంగా ఉన్నది, ఇప్పుడు శపంగా మారింది. మహాసముద్రపు అలలు చీకటిగా పెరిగాయి. అద్భుతమైన నగరాన్ని ఒక్కసారిగా మింగివేశాయి. క్షణాల్లో ద్వారక నగరం, వీధులు, మందిరాలు, రాజప్రాసాదాలు సముద్రంలో మునిగిపోయాయి. పురాతన గ్రంథాలు కృష్ణుని ఈ దుఃఖకర పరిణామం తప్పనిసరి అని తెలుసుకున్నట్లు సూచిస్తున్నాయి. ఈ ప్రపంచాన్ని విడిచిపోతూ ఆయన తన భక్తులను నగరాన్ని విడిచిపోవాలని ఆజ్ఞ ఇచ్చారు. కొందరు విన్నారు, రక్షణ కోసం పరారయ్యారు. కానీ చాలామంది ఇక్కడే ఉండిపోయారు. వారి ప్రియమైన గృహాన్ని విడిచిపెట్టి బలహీనత మిగిలింది. అది వశకర్మనా? అది దైవ సంకల్పమా? ఈరోజు ద్వారక పతనం కేవలం ఒక విషాదం కాదు, అది ఒక బ్రహ్మాండిక సంఘటన, ఒక యుగం ముగియడం. వేల సంవత్సరాల తరువాత ద్వారక యొక్క రహస్యాలు మళ్లీ బయటపడ్డాయి. 1980లలో గుజరాత్ సమీపంలోని ఖంభట్ ఘాట్ వద్ద జల ప్రమాణ శాస్త్రజ్ఞులు సముద్రం కింద పురాతన శిథిలాలను కనుగొన్నారు. భారీ రాత నిర్మాణాలు, గోడలు, స్తంభాలు మరియు ప్రాచీన వస్తువులు సముద్రం కింద శతాబ్దాలుగా నింగి లేకుండా పూడిపోయినవి. ఈ మిగిలిన ముక్కలు అదే పురాణ నగరమేనా? శాస్త్రం మరియు పురాణం కలిసిపోయి ద్వారక మరచిపోయిన ప్రపంచం మళ్లీ తేలింది. సముద్రం మునిగిపోయిన శిథిలాలు ఆధునిక నగరాల కంటే పెద్ద విస్తీర్ణంలో వ్యాపించాయి. సంక్లిష్టమైన చెక్క చిత్రాలు, కాలువ వ్యవస్థలు మరియు పడియాలు ఒక అత్యంత అభివృద్ధి చెందిన నాగరికత సంకేతాలను ఇస్తాయి. కార్బన్ డేటింగ్ మరియు శాస్త్ర పరిశోధనల ప్రకారం ఈ శిథిలాలు 9,000 సంవత్సరాల కంటే పాతవి. ఇప్పటివరకు తెలుసుకున్న ఏ నాగరికత కంటే చాలా పాతవి. ఇవి కృష్ణుని ద్వారక నగరంలోని శిథిలాలేనా? లేక మనం ఇప్పటివరకు తెలియని మానవ చరిత్ర యొక్క మరచిపోయిన భాగమేనా? అన్ని ఆవిష్కరణల తరువాత కూడా అనేక ప్రశ్నలు సమాధానం లేనివిగా ఉన్నాయి. ద్వారక నిజంగా దైవ శక్తులచే నిర్మించబడిందా? ప్రాచీన నాగరికతలు చరిత్ర రికార్డులు తెలిపే విషయాల కన్నా చాలా ముందే జ్ఞానం కలిగి ఉన్నవా? సముద్రం తన రహస్యాలను ఎంతో బలంగా రక్షిస్తుంది. కుదురు కొన్ని సత్యాలు దాగి ఉండడానికి బరుస్తే అవి కేవలం నిరంతర ఆసక్తితో అన్వేషించే వారికే ప్రత్యక్షమవుతాయి.
ద్వారక మనకు ఒక శాశ్వత సత్యాన్ని గుర్తు చేస్తుంది. ఏది శాశ్వతం కాదు, అత్యంత గొప్ప నాగరికతలు కూడా. అలల్లో మహిమ, విషాదం మరియు దైవ ప్రపంచం కథలు ప్రవాహాల మధ్య పొడిగిస్తూనే ఉంటాయి. ఒకరోజు మనం సిద్ధమైనప్పుడు సముద్రం ద్వారక యొక్క సంపూర్ణ కథను మనకు చెబుతుంది. అప్పటి వరకు పురాణం జలాల్లో దాగి ఉంటుంది.